మోటో వాళ్ళు అయితే మోటో H70 మ్యాక్స్ ఫోన్ అయితే లాంచ్ అయితే చేసిళ్ళు. దీంట్లో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉన్నది. సేమ్ ఇంకా ఐఫోన్లో మీకు మ్యాక్స్ సేఫ్ ఎట్లా వర్క్ చేస్తుందో దీంట్లో కూడా అట్లనే మ్యాక్స్ సేఫ్ అయితే మీకు అయితే వర్క్ అయితే చేస్తుంది. ఈ ఫోన్లో ఏమేమి టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయో అవన్నీ వీడియోని అయితే నేనైతే మీకు అయితే చెప్తా. ఒకవేళ మీరు వేరే మోటో ఫోన్ వాడుతున్నా కూడా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. దీంట్లో పర్సనలైజేషన్లోకి వచ్చేస్తే ఇక్కడైతే చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. మీరు వాల్ పేపర్ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకా వాల్ పేపర్ మీద అయితే డెప్త్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఏ కీ అయితే ఇచ్చిళ్ళు సైడ్కి అయితే దీంట్లో ఫంక్షన్ అయితే వీళ్ళు చాలా ఇచ్చిళ్ళు. ఇక్కడ నుంచి మీకు ఏ ఫంక్షన్ కావాలో ఆ ఫంక్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. నేనైతే క్రోమ్ అయితే సెలెక్ట్ చేసిన 2 సార్లు ఒత్తిడితోటే మీకు అయితే క్రోమ్ అయితే ఓపెన్ అయితే అయిపోద్ది. ఇంకా దీంట్లో ఏ సర్కిల్ సెర్చ్ ఫీచర్ కూడా ఉన్నది. ఇక్కడ నుంచి మీరు సర్కిల్ సెర్చ్ చేసి తెలియని ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం తెలుసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఇంకా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఇచ్చి వీళ్ళైతే సెట్టింగ్స్ లోకి వచ్చేస్తే ఇక్కడ హోమ్ స్క్రీన్ లాక్ స్క్రీన్ లోకి వచ్చేస్తే ఇక్కడ లాక్ స్క్రీన్ లో అయితే మీకు స్లీప్ డిస్ప్లే లో అయితే ఉంటుంది ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే. ఇక్కడ నుంచి ఆన్ చేసుకుంటే మీకు అయితే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే లుక్స్ అయితే ఇట్లా అయితే ఉంటుంది. మీకైతే కెమెరాలో మీకైతే హారిజంటల్ లాక్ కూడా ఇచ్చిళ్ళు. ఇదైతే కెమెరాలో ఆన్ చేసుకుంటే మీరైతే ఇట్లా ఫోన్ షేక్ చేసినా మీకైతే ఫుటేజ్ అయితే షేక్ కాకుండా వస్తుంది. మెటల్ ఫ్రేమ్ అయితే ఇచ్చిళ్ళు, బ్యాక్ సైడ్ గ్లాస్ కూడా ఇచ్చిళ్ళు. ఈ ఫోన్ లో మీకైతే బెదల్స్ కూడా చాలా తక్కువ అయితే ఇచ్చిళ్ళు. బెదల్స్ అయితే 6.8 ఇంచెస్ 2K ఎక్స్ట్రీమ్ AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. దీంట్లో HDR10+ సపోర్ట్ కూడా ఉన్నది డిస్ప్లేలో. మీకైతే 7000 నుంచి HBM బ్రైట్నెస్ అయితే ఇచ్చిళ్ళు. 144 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఇచ్చిళ్ళు డిస్ప్లేలో. ఇంకా దీంట్లో స్మార్ట్ ఫ్లోటింగ్ విండో ఆప్షన్ కూడా ఇచ్చిళ్ళు. సెట్టింగ్స్ లోకి వచ్చేసి మీరు అయితే ఎనేబుల్ అయితే చేసుకోవాలి. గెక్చర్ లోకి రండి. గెక్చర్ లోకి వచ్చేస్తే ఇక్కడైతే క్లిక్ అయితే చేసుకొని డైరెక్ట్ అయితే ఆన్ చేసుకోండి. అక్కడ నుంచి ఆన్ చేసుకున్న మీకు ఇట్లా సైడ్కి అయితే వచ్చేస్తుంది. అక్కడ నుంచి మీరు ఏదైనా యాప్ యాక్సెస్ చేయాలన్నా యాప్ అయితే మీరు క్విక్గా అయితే యాక్సెస్ అయితే చేయొచ్చు. అది మళ్ళీ మీకు ఫ్లోటింగ్ విండోలో వస్తుంది. ఇంకా 1 హ్యాండ్ మోడ్ కూడా ఉంటుంది దీంట్లో. మీకైతే ఇది ఆన్ చేసుకుంటే మీరు 1 హ్యాండ్ లో ఫోన్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇట్లా కింది స్వైప్ చేస్తే ఆఫ్ స్క్రీన్ అయితే అయిపోతుంది ఫోన్ అయితే. ఆఫ్ స్క్రీన్ నుంచి మీరు అయితే ఈజీగా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా కంట్రోల్ ప్యానల్ అయితే వీళ్ళు ఓల్డ్ కంట్రోల్ ప్యానల్ అయితే ఇచ్చిళ్ళు. దీన్ని న్యూగా అయితే చేంజ్ అయితే చేసుకుందాం. మనం అయితే ఫస్ట్ సెట్టింగ్స్ లోకి అయితే రండి. సెట్టింగ్స్ లోకి వచ్చేసి లాక్ స్క్రీన్ లోకి వచ్చేసి ఇక్కడైతే కంట్రోల్ ప్యానల్ అయితే ఉంటుంది. దాన్ని న్యూలో పెట్టుకుంటే మీకు న్యూ అయితే వచ్చేస్తుంది. న్యూ అయితే ఇట్లనైతే ఉంటుంది మీ కంట్రోల్ ప్యానల్ అయితే. ఇంకా మీకు మోటో యాప్ లో కూడా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ పర్సనలైజేషన్ లోకి వచ్చేసి ఇక్కడైతే మీరు ఐకాన్స్ అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకా ఫింగర్ ప్రింట్ యానిమేషన్ కూడా మీరు అయితే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మోటో గెక్చర్స్ కూడా ఉంటాయి. బ్యాక్ సైడ్ ఇట్లా ట్యాప్ చేస్తే మీకు అయితే ఏదన్నా ఫంక్షన్ వచ్చేటట్టు మీరు అయితే సెట్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ చాలా ఫంక్షన్స్ అయితే ఇచ్చారు. నేనైతే స్క్రీన్ షాట్ అయితే పెట్టినా. ఇట్లా బ్యాక్ సైడ్ 2 times అయితే ట్యాప్ అయితే చేస్తే మీకు ఫోన్ అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకుంటుంది ఇట్లా. ఇంకా ఇట్లా స్వైప్ అయితే చేస్తే మీకు కెమెరా అయితే ఆన్ అవుతుంది. మళ్ళీ స్వైప్ అయితే చేస్తే మీకు ఫ్రంట్ కెమెరాకి అయితే వచ్చేస్తుంది. సైడ్ కంటే మీకు ఫ్లాష్ అయితే ఆన్ అవుతుంది. మళ్ళీ సైడ్ కంటే ఫ్లాష్ కూడా ఆఫ్ అవుతుంది. ఇంకా యాప్ క్లోనర్ ఆప్షన్ కూడా ఇచ్చి వీళ్ళైతే ప్రజెంట్ అయితే మీకు వాట్సాప్ ఒకదానికే సపోర్ట్ అయితే ఉన్నది. బ్యాక్ సైడ్ అయితే 50 MP ప్రైమరీ కెమెరా అనేది ఇచ్చిళ్ళు. ఈ ఫోన్ లో 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చిళ్ళు. ఫ్రంట్ అయితే 32 MP కెమెరా ఇచ్చిళ్ళు. టెలిఫోటో లెన్స్ అయితే ఇయ్యాలి, అది ఒక డిసప్పాయింట్మెంట్ అనిపించింది. బ్యాక్ ఫ్రంట్ మీరు 4K 30 fps లో రికార్డింగ్ అయితే చేయొచ్చు. ప్రైమరీ కెమెరా తోటి 4K 60 fps లో కూడా మీరు అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు బ్యాక్ సైడ్. ఇంకా సెక్యూర్ ఫోల్డర్ కూడా ఉంటుంది ఈ ఫోన్లో. మీకైతే సెక్యూర్ ఫోల్డర్లో ఏమైనా యాప్స్ కావాలనుకుంటే యాప్స్ అట్లా పెట్టుకోవచ్చు. ఏమైనా ఫైల్స్ కావాలనుకున్నా ఫైల్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు అయితే యాప్స్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో యాప్ లాక్ ఆప్షన్ కూడా ఇచ్చి వీళ్ళైతే ఇక్కడ నుంచి మీరు ఏ యాప్ కావాలనుకుంటే యాప్ అయితే లాక్ అయితే చేసుకోవచ్చు. ఇంకా సెక్యూర్ పవర్ ఆఫ్ ఆప్షన్ కూడా ఇచ్చిళ్ళు. ఇదైతే ఆన్ చేసుకుంటే మీ ఫోన్ అయితే పవర్ ఆఫ్ చేసేటప్పుడు అయితే ఫింగర్ ప్రింట్ అయితే అడుగుతుంది. దీనివల్ల ప్లస్ పాయింట్ వచ్చేసి మీ ఫోన్ అయితే వాళ్ళ దొంగతనం చేస్తే మీ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయితే చేయలేరు. తొందరగా అయితే మీరు రికవర్ అయితే చేసుకోవచ్చు. మీరైతే ఏ మోటో ఫోన్ వాడినా ఇవన్నీ మాక్సిమం అన్ని మోటో ఫోన్స్ లలో ఉంటాయి. ఒకసారి మీ మోటో ఫోన్ లో కూడా ఇవన్నీ టిప్స్ అండ్ టిప్స్ అయితే చెక్ అయితే చేయండి. బై బై గైస్, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బై.